ఓకేనా. చూడండి ఒకసారి, సపోజ్ ఇది గేటింగ్ సిస్టమ్ కదా. ఓకేనా, మీకు ఈ లైన్లో ఎన్ని కాంపోనెంట్స్ కనబడుతున్నాయి మీకు? ఆ గేటింగ్ ఏం కాంపోనెంట్స్? స్క్రూ బేసు, రన్నర్, ఇన్ గేట్. ఓకేనా, ఈ మూడిట్లో ఓకేనా దేన్ని ఏరియా అయితే మినిమం ఉందో దాన్ని చోక్ అంటారు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఒక గేటింగ్ సిస్టంలో ఎక్కడైతే మనకి మినిమం క్రాస్ సెక్షనల్ ఏరియా అన్నది ఉంటుందో దాన్ని చోక్ అంటారు. ఓకేనా, అది స్పర్ బేస్ దగ్గర ఉండొచ్చు, రన్నర్ దగ్గర ఉండొచ్చు, ఇన్ గేట్ దగ్గర ఉండొచ్చు. అదవుతుందా? మళ్ళీ చెప్తున్నా, చోక్ అంటే ఏంటంటే ఒక చోక్ ఏరియా. చోక్ ఏరియా అంటే ఏంటంటే ఒక గేటింగ్ సిస్టంలో ఎక్కడైతే మనకి మినిమం ఏరియా, మినిమం క్రాస్ సెక్షన్ ఏరియా అన్నది ఉందో దాన్ని చోక్ అంటాం. ఓకేనా, మేబీ స్పర్ బేస్ అవ్వచ్చు, రన్నర్ అవ్వచ్చు, ఇన్ గేట్ సిస్టమ్ అవ్వచ్చు. అదేదా? ఓకేనా, రాసుకో. చోక్, చోక్ ఏరియా, చోక్ ఏరియా. Choke area, it is the minimum cross sectional area, minimum cross sectional area in all the gating elements, in all the gating elements, gating elements, full stop. అన్ని చోట్ల కూడా మనకి డిశ్చార్జ్ అన్నది సేమ్గా ఉన్నప్పుడు ఓకేనా. ఓకేనా, మరి ఆ చోక్ దగ్గర ఏరియా అన్నది మినిమం అవుతుంది కదా. ఓకేనా, మరి అక్కడ ఏరియా అనేది మినిమం అవుతున్నప్పుడు వెలాసిటీ అనేది ఎలా ఉంటుంది? ఎక్కడైతే చోక్ ఉంది అక్కడ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా, మరి వెలాసిటీ అన్నది మ్యాక్సిమం ఉన్నప్పుడు ప్రెషర్ ఎలా ఉంటుంది? ప్రెషర్ అన్నది వెలాసిటీకి ప్రెషర్కి ఏమైనా రిలేషన్ ఉందా? ఎలా ఉంటుంది? ప్రెషర్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ప్రెషర్ తక్కువ ఉంటుంది కదా. అంటే మనకి ఓవరాల్ ఓకేనా, ఓవరాల్ గేటింగ్ సిస్టంలో ఎక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది అంటే ఏం చెప్పాలి మీరు? చోక్ ఏరియా దగ్గరనా. ఓకేనా, ఇప్పుడు మనం చోక్ ఏరియా దగ్గర అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తే ఓకేనా, మనకి బయట అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది సర్ఫేస్ దగ్గర అలా కూడా. ఓకేనా, మినిమం ఏరియా దగ్గర కూడా మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కనుక మెయింటైన్ చేస్తే ఓవరాల్ కాస్టింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మెయింటైన్ చేసినట్టేనా. ఓకేనా, ఒక కాస్టింగ్ ఒక గేటింగ్ సిస్టమ్ దగ్గర ఓకేనా ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే ఎక్కడైతే చోక్ ఏరియా ఉందో ఆ చోక్ ఏరియా దగ్గర మనం ఏం చేయాలంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెయింటైన్ చేసుకోవాలి మనం. అదొక పాయింట్. ఓకేనా, మళ్ళీ చెప్తే చూడండి, ఎక్కడైతే మనకి తక్కువ ప్రెషర్ ఉంటుందో ఓకేనా, ఎక్కడైతే మనకి తక్కువ ప్రెషర్ ఉంటుందో సరే చోక్ ఏరియా దగ్గర మనకి ఎలా ఉంటుంది? ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఆ ప్రెషర్ని మనం ఏం చేసుకోవాలంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కింద మెయింటైన్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకేనా, ఇక్కడ చిన్న పాయింట్ రాసుకోవచ్చు చోక్ ఏరియా అని చెప్పి. ఇట్ విల్ కంట్రోల్ ది flow of liquid
metal, liquid metal, which is enter into the cavity, which is enter into the cavity. Enter into the cavity. ఓకేనా. చోక్ ఏరియాకి స్టాండర్డ్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. చోక్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది కాస్టింగ్ బై డెన్సిటీ ఇంటూ టైం టేకన్ టు ఫిల్ ది క్యావిటీ. దాన్ని ఏమనుకున్నాం మనం? టీఎం అనుకున్నాం కదా. టీఎం ఇంటూ కోషంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇంటూ √2g హెచ్టి. స్టాండర్డ్ ఫార్ములా ఇది. చోక్ ఏరియాకి స్టాండర్డ్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకేనా. ఎం అంటే ఏంటంటే మాస్ ఆఫ్ కాస్టింగ్, ఓకేనా. రో అంటే ఏంటంటే డెన్సిటీ ఆఫ్ కాస్టింగ్, డెన్సిటీ ఆఫ్ ది మెటీరియల్ యూజ్డ్ ఇన్ కాస్టింగ్, డెన్సిటీ ఆఫ్ ది మోల్టెన్ మెటల్, T suffix m, filling time required for casting, CD coefficient of discharge, రాసుకోండి. చోక్ ఏరియాకి ఫార్మ్. చోక్ ఏరియాని బేస్ చేసుకుని ఒక గేటింగ్ సిస్టమ్ అన్నది 2 రకాల క్లాసిఫై చేశారు. ఓకేనా. ఒకటి ఏంటంటే ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమ్, ఇక్కడ సెకండ్ది ఏంటంటే అన్ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమ్. ఓకేనా. ఇప్పుడు నేను 1 by 1 దాని గురించి డిస్కస్ చేసుకో. ఫస్ట్ది ఏంటంటే ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమ్. ఓకేనా. ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఓకేనా, చోక్ అన్నది ఇన్ ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టంలో చోక్ అన్నది ఏమవుతుందంటే ఇన్గేట్ అవుతుంది. అంటే మినిమం ఏరియా అన్నది ఎక్కడ ఉంటుందంటే గేట్ దగ్గర ఉంటుంది. మినిమం ఏరియా అనేది ఎక్కడ ఉంటుందంటే గేట్ దగ్గర ఉంటుంది. ఓకేనా. ఆ పాయింట్ రాసుకో. ఇఫ్ ద in this system choke area is at the cross section of the gate, ఓకేనా. అంటే ఇప్పుడు ఉన్న అన్ని ఏరియాల్లోనే మినిమం ఏరియా ఏంటి? గేటేనా. ఇప్పుడు మినిమం ఏరియా అన్నది గేట్ దగ్గర ఉన్నప్పుడు, అన్నిటిలో మినిమం ఏరియా అన్నది ఈ గేట్ దగ్గర ఉంటాం. ఇప్పుడు ఈ గేట్ దగ్గర ఉన్నప్పుడు ఓకేనా, ఈ గేట్ దగ్గర నుంచి లోపల నుంచి వచ్చిన లిక్విడ్ అన్నది అంటే ఈ గేట్ దగ్గర ఉన్న ఓపెనింగ్ మొత్తాన్ని కూడా అంటే ఫుల్లీ ఫ్లో, అంటే మొత్తం ఫుల్లీ ఫ్లో, హాఫ్ ఫ్లో అంటే తెలుసా? ఫుల్లీ ఫ్లో అంటే ఏంటంటే
దీని నుంచి బయటకు వచ్చే లిక్విడ్ అన్నది మొత్తం ఈ హోల్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. ఓకేనా? మళ్ళీ ఏంటంటే చూడండి మళ్ళీ చెప్తాను చూడండి సార్. మనకి ఫ్లోస్ అని 2 రకాలు. ఓకేనా? రెండు నాజిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఈ 2 నాజిల్స్లో ఉన్నప్పుడు మనకి ఆ నాజిల్ మొత్తం దగ్గర నుంచి వస్తుంది అనుకోండి ఇలా ఫుల్గా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడైతే మనం మోటార్కి కనెక్ట్ చేసిన ట్యూబ్ అన్నదా ట్యూబ్, ఓకేనా, ట్యూబ్ అంటే చూసారా, ఆ ట్యూబ్ని చూసాం అనుకోండి మనం. ఓకేనా? ఆ ట్యూబ్లో నుంచి వచ్చే వాటర్ అన్నది ఆ ట్యూబ్ సర్క్యులర్ నుంచి మొత్తంలో నుంచి వస్తుంది బయటికి. ఓకేనా? అలా కాకుండా మనకి వచ్చిన ఫ్లో అన్నది ఇలా హాఫ్ కానీ ఓకేనా, ఇలా హాఫ్ కానీ క్వార్టర్ కానీ వచ్చింది అనుకోండి ఫ్లో అన్నది. అంటే మనకు వచ్చే వాటర్ అన్నది ఓన్లీ హాఫ్లో నుంచి వస్తుంది. ఇలా ఎప్పుడైనా మీరు ఒక పెద్ద పెద్ద తూములు చూసారనుకోండి, ఇలాంటి పెద్ద పెద్ద తూములు చూసారనుకోండి మీరు, దీంట్లో ఫ్లో అయ్యే వాటర్ అన్నది ఓకేనా లోనే హాఫ్ మాత్రం ఫ్లో అవుద్దా, ఫుల్గా ఫ్లో అయిపోద్దా? అర్థమవుతుందా? సో ఇలా హాఫ్ ఫ్లో అయ్యే దీంట్లో ఏమంటామంటే ఫుల్లీ ఫ్లో ట్యూబ్ అంటుంది. ఫుల్లీ ఫ్లో ట్యూబ్ అంటాం. ఓకేనా? ఇదేమంటామంటే హాఫ్ ఫ్లో ట్యూబ్స్ అంటుంది. హాఫ్ కానీ అన్ఫుల్లీ ఫ్లో ట్యూబ్స్ కానీ అంటాం. ఓకేనా? మరి మనకి దేంట్లో వెలాసిటీ ఆఫ్ ఫ్లో దేంట్లో ఎక్కువ ఉంటుంది మనకి? మీరు చూసే ఉంటారు, ఇది చూసే ఉంటారు, ఇది కూడా చూసే ఉంటారు. ఎక్కడ మనకి వెలాసిటీ ఆఫ్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది? దీంట్లో ఈ రెండు కేసుల్లో ఫుల్లీ ఫ్లోర్ దగ్గర మనకి వెలాసిటీ ఎక్కువ ఉంటుందా? ఓకేనా? అదే కనుక ఇక్కడ ఈ కేసులో నా అన్ఫుల్లీ ఫ్లోర్ దగ్గర వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఎక్కువ ఉంటుందా? ఫుల్లీ ఫ్లో దగ్గర వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఎక్కువ ఉంటుందా? అదే కనుక మీరు ఇక్కడ చోక్ అన్నది గేట్ దగ్గర మినిమం, ఓకేనా, గేట్ దగ్గర చోక్ ఉంది కాబట్టి ఫుల్లీ ఫ్లో అవుతుంది. అలా కాకుండా సపోజ్ ఏ స్పర్ బేస్ దగ్గర లేదా ఏ స్పర్ బేస్ దగ్గర లేకపోతే ఏ రన్నర్ దగ్గర ఏరియా అనేది మినిమం అయింది అనుకోండి. ఓకేనా? అంటే గేట్ దగ్గర ఉన్న ఏరియా అనేది దాంతో పోల్చుకుంటే ఎక్కువ మాట. అప్పుడు గేట్ నుంచి బయటకు వచ్చిన లిక్విడ్ అన్నది ఫుల్లీ ఫ్లో అవుతుందా, అన్ఫుల్లీ ఫ్లో అవుతుందా? గేట్ అనేది మినిమం ఏరియా కాకపోతే, గేట్ కాకుండా ఏ స్పర్రో లేకపోతే ఏ రన్నర్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుద్ది? డిఫరెన్స్ అర్థమవుతుంది మీకు? నెక్స్ట్ ఈ ఫుల్లీ ఫ్లో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఈ ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమ్ దగ్గర చోక్ ఏరియా అన్నది ఓకేనా మినిమం ఏరియా అనేది ఎక్కడ ఉంది? గేట్ దగ్గర. చోక్ ఏరియా అనేది గేట్ దగ్గర ఉంది. అంటే ఇప్పుడు మనకి మోల్డ్ క్యావిటీలోకి ఎంటర్ అయిన లిక్విడ్ యొక్క వెలాసిటీ అన్నది ఎలా ఉంటుంది? మోల్డ్ క్యావిటీలోకి ఎంటర్ అయిన లిక్విడ్ యొక్క వెలాసిటీ అనేది ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుందా? చాలా ఎక్కువ ఉండడం వల్ల ఏమైనా లాస్లు ఉన్నాయా మనకి? చాలా ఎక్కువ ఉండడం వల్ల లాస్లు ఉన్నాయి. ఏమైపోద్ది? మోల్డ్లో ఉన్న శాండ్ అన్నది దానిలో కురుగుపోయి పక్కన పెట్టింది, అదంతా పైకి లేచిపోయి ఆ మోల్డ్లో మిక్స్ అయిపోయే ఛాన్స్ ఉందా? ఓకేనా? నెక్స్ట్ ఫ్లో అన్నది టర్బులెన్స్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫ్లో అన్నది టర్బులెన్స్ అయ్యే ఛాన్స్ ఉందా? ఓకేనా? అర్థమైందా పాయింట్స్? రాసుకున్నది ఒక్కొక్క పాయింట్, ఆ పాయింట్ రాసుకొని చెప్తాను. నెక్స్ట్ పాయింట్, liquid metal which is enter into the cavity with more velocity. Next point, there is a possibility of there is a
possibility of turbulence. There is a possibility of turbulence and splashing and splashing. Next point, it can be used for casting of ferrous materials. Casting of ferrous materials. Next point, there is no possibility of, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది, there is no possibility of air aspiration effect. There is no possibility of air aspiration effect. Full stop. There is no possibility of air aspiration effect. Full stop. Okay, next, casting yield is more. పాయింట్లు రాసుకుంటా. నెక్స్ట్, అన్ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమ్. choke area is at the choke area is at the bottom of spur or at the runner. Next point, liquid metal is entered into the cavity with low velocity. Next, there is a possibility of turbulence and splashing. There is no possibility of turbulence and splashing of the liquid metal. Next, it can be used for casting of non-ferrous material. Okay, next, there is a possibility of air aspiration. Effect. Okay, last, casting yield is less. నెక్స్ట్ అసలు గేటింగ్ రేషియో. గేటింగ్ రేషియో అంటే ఏంటంటే,
రేషియో ఆఫ్ spur base area, spur base cross sectional area is to spur base cross sectional area is to runner cross sectional area, runner cross sectional area is to gate cross sectional area. Is to గేట్ ఇన్ గేట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకేనా? ఈ 3 క్రాస్ సెక్షనల్ ఏరియా యొక్క రేషియోని ఏమంటామంటే గేటింగ్ రేషియో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గేటింగ్ రేషియోలో ఇచ్చాను మీకు. ఓకేనా? సో దీన్ని బట్టి మీరు ఇది ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమా అన్ప్రెషర్ గేటింగ్ సిస్టమా చెప్పగలరా? గేటింగ్ రేషియోలో ఇచ్చాను మీకు గేటింగ్ రేషియో అని చెప్పి. ఇది ప్రెషరైజ్డా అన్ప్రెషరైజ్డ్? ఇది ఒక గేటింగ్ రేషియో ఏం చెప్తుంది? స్పర్ బేస్ క్రాస్ సెక్షనల్ రేషియో ఈజ్ టు రన్నర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ టు గేటింగ్ సిస్టమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకేనా? మీకు గేటింగ్ సిస్టమ్ అని చెప్పి ఇలా ఒక రేషియో ఇచ్చాను మీకు. ఇది ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమ్ అవుద్దా అన్ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమ్ అవుద్దా? ఏరియా దగ్గర కూడా ఉంది కదా, ఇది ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమ్ అంటాం. అర్థమవుతుందా మనకి? అంటే గేటింగ్ రేషియో యూస్ చేసుకుని మనం అది ప్రెషరైజ్డా అన్ప్రెషరైజ్డ్ అని చెప్పొచ్చు మనం. అర్థమైందా? గేటింగ్ రేషియో అంటే చాలా చాలా ఇంపార్టెంట్ రేషియో, గుర్తుపెట్టుకోండి. గేటింగ్ రేషియో అని చెప్పి మనకి జస్ట్ 3 నెంబర్స్ ఇస్తారు. అది ఆ 3 నెంబర్స్ ఏం చెప్తాయంటే స్పర్ బేస్ క్రాస్ సెక్షనల్ ఈజ్ టు రన్నర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ టు గేటింగ్ సిస్టమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. రాసుకోండి.